వేదికపై ఉన్న పెద్దలందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు. అదేవిధంగా కాంగ్రెస్ కార్యకర్తలు సోదరులు అందరూ మాజీ సర్పంచులు, మాజీ ఎంపీటీసీలు, జడ్పీటీసీలు ప్రతి ఒక్కటి కూడా కాంగ్రెస్ సభ్యులకు వారికి అందరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీలో మీరు కాంగ్రెస్ పార్టీని కృషి చేసి గెలిపించినందుకు మరోసారి మీకు ధన్యవాదాలు. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీలో ఉన్న స్కీమ్స్ కూడా గౌరవనీయ ముఖ్యమంత్రి గారు ఒక స్కీమ్ కాకపోయినా ఇంకో స్కీమ్ ఇచ్చుకుంటూ ఈ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను, రైతులను, ఉద్యోగదారులను అందరికి కూడా ఉద్యోగదారులకు కూడా మొన్నటి ఇంక్రిమెంట్ కూడా మనం ఇవ్వడం జరిగింది. అదేవిధంగా రైతులకు కూడా బోనస్ ఇవ్వడం జరిగింది. రైతు బంధు, రైతు రుణమాఫీ, అదేవిధంగా కరెంటు కూడా మనం ఫ్రీ ఇవ్వడం జరిగింది. బోనస్ కూడా ఇవ్వడం జరిగింది. కాస్మెటిక్ ఛార్జెస్, అదేవిధంగా పిల్లలకు మెస్ ఛార్జీలు కూడా పెంచడం జరిగింది. హాస్టల్లో ఉన్న ఎస్టీ, బీసీ, బడుగు బలైన వర్గాలకు ప్రతి ఒక్క విద్యార్థి, చదువుకున్న విద్యార్థులకు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఇంద్రమ్మ ఇళ్ళు దశాల పరగా ఇంద్రమ్మ ఇళ్ళు కూడా ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా అన్ని మార్గదర్శిగా ఒక కార్యకర్త ఏ విధంగా కాంగ్రెస్ పార్టీలో రాబోయే కాలంలో కూడా రాబోయే రోజుల్లో గౌరవనీయులైన పిసిసి ప్రెసిడెంట్ గారు, అదేవిధంగా మన ఇన్ఛార్జ్ అయిన నటరాజ్ మేడం గారు తప్పకుండా ఈ నెలలో 15వ తారీఖు నాడు ఎక్కడున్నారు అన్నల్లారా కొద్దిగా ఫస్ట్ రోల్లో ఖాళీ చేస్తే లేడీస్ ఉన్నారట. ఫస్ట్ రోల్లో ఖాళీ చేస్తే వాళ్ళు లేడీస్ కూర్చుంటారట. యువకులు అందరూ కూడా ఫస్ట్ రోల్లో మీరు ఖాళీ చేస్తే ఆ మహిళలు, అక్కలు, చెల్లెలు వస్తారట. అయితే వాళ్ళు ముందుకు వస్తారు, మీరు వెనుక్కోపోవచ్చు. వాళ్ళు పోరాడు. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీని ఇవాళ మనకు 10 సంవత్సరాలు టీఆర్ఎస్ పార్టీ ఏ విధంగా మనకు బాధపెట్టారో కాంగ్రెస్ కార్యకర్తలకు తెలుసు. అదేవిధంగా ఇవాళ చేస్తున్న బీజేపీ పార్టీ మన రాష్ట్రానికి, ఆంధ్ర రాష్ట్రానికి ఎంతో ఫండ్లు ఇస్తున్నారు. మన రాష్ట్రానికి ఒక ఫండ్ కాదు కదా, ఏది కూడా ఇవ్వడం లేదు. ఇవాళ కిషన్ రెడ్డి గారు మరి భారతదేశంలో రుణం లేని పైసా ఎంతో వందల వేల కోట్ల రూపాయలు ఇస్తున్నారు. మరి మన రాష్ట్రానికి ఇవ్వవలసిన, రావాల్సిన ఒకటి కూడా ఇవ్వడం లేదు. మరి కిషన్ రెడ్డి గారికి ఆలోచన వస్తలేదా? మరి వేరే రాష్ట్రాలకు ఇచ్చినప్పుడు మన రాష్ట్రానికి ఇవ్వకుండా ఉంటున్నారు. అదేవిధంగా జీఎస్టీ విషయంలోకి వస్తే మన రాష్ట్రంలో జీఎస్టీ కడుతున్న జీఎస్టీ ఏ రాష్ట్రంలో కూడా జీఎస్టీ కట్టడం లేదు. గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకు మనం జీఎస్టీ కడుతున్నాం ఈ రాష్ట్రంలో. మరి ఇంత రాష్ట్రం జీఎస్టీ కట్టినప్పుడు మనకు కూడా ఫండ్ రావాల్సిన మన వాటా ఇరిగేషన్ కానివ్వండి, అన్ని విధాలంగా హెల్త్ విషయంలో కానివ్వండి, ఇరిగేషన్ కానివ్వండి, ఫుడ్ కానివ్వండి, ఆర్ఎన్బి కానివ్వండి, పంచాయతీరాజ్ కానివ్వండి, మరి ఇంతవరకు మనకు ఏ మాత్రం ఒక పైసా కూడా రావడం లేదు. ఎంత రావాలో అంత రావడం లేదు. కాబట్టి ఇవన్నీ కూడా మనం ఆలోచించవలసిన విషయం ఉంది. ఇవాళ గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారు, కాంగ్రెస్ పార్టీ నాయకులు క్యాబినెట్లో కష్టపడుతూ పనిచేస్తున్నారు. కాబట్టి రాబోయే కాలంలో తప్పకుండా లోకల్ బాడీ ఎలక్షన్ కానివ్వండి, అదేవిధంగా డైరెక్టర్ కానివ్వండి, వైస్ చైర్మన్లు కానివ్వండి, తప్పకుండా ఫిలప్ చేస్తారని, అతి త్వరలోనే అవన్నీ కూడా ఫిలప్ చేస్తారని నేను భావిస్తున్నాను. కాబట్టి ఈ అవకాశం నాకు ఇచ్చిన ప్రతి ఒక్క కార్యకర్తలకు, సోదరులకు, అక్కలకు, చెల్లెలకు అందరికీ కూడా రామ్ రామ్ చెప్తూ నమస్కారం చెప్తున్నా. రామ్ రామ్ పియావో బాయో తమిళ సేన, రామ్ రామ్ కర్తవ్యో తమిళ సేన. ఇక్కడ మీరు కూడా కొంచెం కోఆపరేట్ చేయాలమ్మా. వాళ్ళు మొదలే వచ్చింది కాబట్టి దయచేసి ఇప్పుడు అంత ఇబ్బంది పెట్టకండి. అందరం కూడా మన కార్యకర్తలే కాబట్టి దయచేసి మీరు అందరు కూడా సమన్వయం పాటించి, అందరు కూడా కుర్చీలు చాలా ఉన్నాయి, మీరు అందరు